ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పునరుద్ధారణలో మనము ప్రారంభ ప్రార్థన ప్రారంభించుకుందాం. ఈ సమయం ముందు ప్రార్థన చేస్తుందా? స్తోత్రములు ప్రభా, పరిశుద్ధులను తండ్రి, ప్రభుగల దేవ, మమ్మల్ని ప్రేమించే ప్రభువా, నాయన మాకు అనుగ్రహించిన దేవ, ఈ పునఃత్వాన దినాన్ని మాకు ప్రవేశపెట్టిన దేవాన్ని కొన్నా తండ్రి. మమ్మల్ని సజీవులుగా ఉంచే ప్రభు వారం అంతట్లోనూ మీరు రెక్కల కింద కాసి ప్రభువ మమ్మల్ని కాపాడిన దేవాన్ని కొందనాలు తండ్రి. నాయన మీ కొందనాలు ప్రభువ. మా గ్రామాన్ని, మా గ్రామ నాయకుల్ని మీరు నాయన కాపాడిన దేవాన్ని కొందనాలు తండ్రి. ప్రయాణైనా బేతేలు ప్రార్థనమయ్య సహోదరులందరూ వచ్చి ప్రభువ నీ నామాన్ని పాటలు పాడుటకు, నేను కొనియాడుటకు నాయన వారికి ఆలోచన దయచేయండి ప్రభు. వారి త్వరగా వచ్చే భాగ్యం దయచేయండి నాయన. యేసయ్యాన్ని కొందనాలు తండ్రి. ఈ సమయం పోతే మళ్ళీ రాదని సెలవిస్తున్నావు ప్రభువ. నాయన మీ కొందనాలు ప్రభువ. పరిశుద్ధాత్మదేవా నాయన మీ కొందనాలు. ఇప్పుడు దాకా సెంట్రల్ స్కూల్ బిడ్డలు మీరు దీవించారు ప్రభువ. వారి నాయన మీరు కృపలో వారు నాయన మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువ. నాయన నీ కొందనాలు తండ్రి. ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలను సెంట్రల్ స్కూల్కి పెంచి నాయన పంపే ఆలోచన దయచేయండి ప్రభువ. నాయన వారు ఆలోచనగా ఉంటే రేపొద్దున వారు నాయన తిరుగుబాటు జనం కింద ఉంటారని సెలవిస్తున్నావు తండ్రి. మీ మాటకు లోబడే భాగ్యం దయచేయండి ప్రభువ. పాటలు పాడుతున్న బిడ్డలు మీరు దీవించండి, బలపరచండి, మీ కృపలో నడిపించండి ప్రభువ. సాక్ష్యం చెప్పబోతున్న బిడ్డల ప్రభువ మీరు చేసిన మేలుకై తండ్రి వారి నాయన సాక్ష్యం చెప్తుండగా ప్రభువ మీరే వారిని దీవించండి, బలపరచండి. నాయన మీ కొందనాలు ప్రభువ. నాయన పరిశుద్ధాత్మదేవా మీరే నడిపించండి. కీర్తన వాచులో మీ దైవ సేవకులు నాయన వారిని ఎత్తిపట్టుకుని సహాయం చేయండి, వారిని నడిపించండి ప్రభువ. నాయన వినగలిగే మనసు మాకు దయచేయండి ప్రభువ. నాయన నీ కొందనాలు తండ్రి. కాలాలు జరిగి కొద్ది ప్రభువ మా మనసులో మార్చుకునే జ్ఞానం దయచేయండి ప్రభువ. మీ కొందనాలు తండ్రి. ఎదురు దిగే స్వభావం ఎవరికి లేకుండా ప్రభువ నాయన నీ కొందనాలు తండ్రి. నీ కృపను మేము కొనియాడుటకు సహాయం చేయండి ప్రభువ. నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ కొందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవా అలాగే నాయన ప్రకటనలో మా ఆత్మీయ తెల్లగారు వారిని మీరు ఎంతగానో దీవిస్తూ నడిపిస్తున్నారు, వారికి తోడే ఉంటున్నారు. మీ కొందనాలు ప్రభువ. నాయన ప్రకటనలోని చెప్తున్న వాక్యంలో మీరు ఉండండి, బలపరచండి నాయన. నీ కొందనాలు తండ్రి. నాయన మధ్యాహ్నం జరుగుతున్న కోటాన్ని మీటింగ్ మీరు దీవించండి ప్రభువ. మీ ఆదేశంలో జరిగించండి ప్రభువ. మీ కొందనాలు తండ్రి. మహిమ గల దేవా నీ కొందనాలు తండ్రి. దేశమంతా మిమ్మల్ని స్మరిస్తుంది తండ్రి. నీ నామాన్ని కొని ఆడుతుంది ప్రభువ. నీ కొందనాలు నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము తండ్రి. మా కొరకు నాయన నీ కొందనాలు ప్రభు. సిలువలో ఏడాని దేవా నీ పరిశుద్ధ రక్తాన్ని మాకు ఇచ్చిన దేవా నీ కొందనాలు తండ్రి. నాయన మీరు విమోచించిన ప్రజలము మేము తండ్రి. నాయన నీ నామాన్ని మేము కొనియాడాలి ప్రభు. సహాయం చేయండి నాయన. నీ కొందనాలు ప్రభువ. అందరినీ నాయన మీ సన్నిధానంలో నడిపించే భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మ ఆది నుంచి మంచి వరకు కోటాన్ని మీరు దీవించి బలపరుస్తారని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా దేవాని వందనాలయ్యా, వందనాలు నాయన. ఈ సమయం నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. అయ్యా భూమి ఆకాశంలో సృష్టించిన వాడా, సృష్టికర్త నీకు వందనాలు ప్రభు. వందనాలు తండ్రి. నీ స్తోత్రం నాయన. మమ్మల్ని నీ ప్రేమతో ఎంతో కాసి కాపాడుతున్నావు తండ్రి.
నీ ప్రేమ మా పైన చూపుతున్న యేసయ్యా నీకు వందనాలు అయా. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు అయా. నీకేమిచ్చి రుణం తీర్చలేం ప్రవ్వా అయా. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. మా ఆత్మీయ తల్లిదండ్రులు దీవించండి అయా, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి అయా. సంఘాన్ని సమకూర్చండి ప్రవ్వా దేవానికి వందనాలు తండ్రి. అనేకులు నడిపించండి అయ్యా, నడిపించండి అయ్యా అయా. ప్రతి ఒక్కరు నాన్న ఆత్మల నాన్న తండ్రి కదిలించండి, ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రవ్వా దేవాని సన్నిధికి నడిపించండి అయ్యా. ఆ పాటల యందు మీరుండండి నాన్న ప్రభా. పాటలు పాడే నాన్న యవనత్తులు వెలుకొండ తండ్రి యేసయ్యా నీకు వందనాలు అయా. యవనత్తులు సమకూర్చండి తండ్రి దేవానికి వందనాలు ప్రభా. నీ మాటకు లోబడే మనసు దయచేయి నాయన, నీ మాటకు నాన్న లోబడి నాయన మనసు దయచేయండి. మరొక్కసారి ప్రార్థిస్తున్నాం నాయన, నీకు వందనాలు దేవానికి వందనాలయ్యా. మీరు సహాయం చేయండి అయ్యా, సహాయం దయచేయి నాన్న. వచ్చిన సోదరులు తోడుకి నాన్న, రానంటి వారిని నాన్న త్వరగా తోడుకి రమ్మని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని దీవించండి ప్రవ్వా. వర్తమానం అంతట్లో మీరుండండి అయ్యా అయా. సాక్ష్యాల్లో మీరుండండి ప్రవ్వా అయా. ఈ చిన్ని ప్రార్థన నీ పాదములకు దోహమల్లే చేర్చుకోమని ప్రార్థన ప్రతిఫలం దయచ్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడైన దేవా నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం రాజా. కాలములను సమయములను తండ్రి మీ యొక్క స్వాధీనంలో ఉంచిన దేవుడవు. మమ్మల్ని అందరినీ ప్రభువా నీ రెక్కల నీడలో కాచి కాపాడుతున్న దేవా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత ప్రారంభించబడిన ఉన్న ఈ యొక్క ఆరాధనను మీ చేతులకు అప్పగిస్తున్నా. రావాల్సిన మా ప్రియులందరినీ కూడా త్వరితంగా నడిపించండి. నీ పాదాల చెంత మేమందరం కలిసి నిన్ను స్తుతిస్తూ నేను ఆరాధన చేస్తూ నీతో సహవాసము చేయుచుండగా మా ప్రాణాత్మ శరీరాలను బలపరచమని వేడుకుంటూ ఉన్నా. నీ అభిషేకముతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొనుచూ ఉన్నా. ఈ క్రమమును మీరు అధ్యక్షులను నడిపించండి. ప్రతి ఆటంకాలను దూరపరచమని వేడుకుంటూ ఉన్నా. ఈ యొక్క ఆరాధనలో మేమందరం కలిసి కుటుంబాలుగా తరలి వచ్చినట్లుగా మేమందరం కలిసి మీ పాదాల చెంత మిమ్మల్ని మేము కొనియాడినట్లుగా మా హృదయాలను మీరు స్థిరపరిచి బలపరచమని వేడుకుంటూ క్రమమును మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. క్రమమంతట్లో మీ యొక్క అధ్యక్షతలో నడిపించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీ నామం బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో కొన్ని పాటలు పాడదాం. ప్రభు నామాన్ని మనం మహిమపరుచుదాం.
పాట సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళెదము అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. సియోను పాటను సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటను సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటను సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటను సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులైనను. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులైనను. నిత్య నివాసము నిదినను నా నేత్రాలు కానరుపై నిల్పుడి. నిత్య నివాసము నిదినను నా నేత్రాలు కానరుపై నిల్పుడి. సియోను పాటను సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటను సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను
దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో పాట సజీవుడేసుని రక్తములో కడగబడిన జనమా అనే పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా. యువజనమా, యేసులో బలపడుమా, చడియకుమా, యేసుకై పరుగెడుమా. యువజనమా, యేసులో బలపడుమా, చడియకుమా, యేసుకై పరుగెడుమా. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా. జీవితకాలం స్వల్పం, యౌవనమెంతో శ్రేష్టం. జీవితకాలం స్వల్పం, యౌవనమెంతో శ్రేష్టం. నీ యవ్వనబలం యేసుకి వాడిన జీవితమే ఫలవంతం. నీ యవ్వనబలం యేసుకి వాడిన జీవితమే ఫలవంతం. యువజనమా, యేసులో బలపడుమా, చడియకుమా, యేసుకై పరుగెడుమా. యువజనమా, యేసులో బలపడుమా, చడియకుమా, యేసుకై పరుగెడుమా. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా. ఆకాశించే లోకం, ఆశల నాశన కూపం. ఆకాశించే లోకం, ఆశల నాశన కూపం. లోకాశలను జయించుచు సాగిన చేరెదము పరలోకం. లోకాశలను జయించుచు సాగిన చేరెదము పరలోకం. యువజనమా, యేసులో బలపడుమా, చడియకుమా, యేసుకై పరుగెడుమా. యువజనమా, యేసులో బలపడుమా, చడియకుమా, యేసుకై పరుగెడుమా. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా.
కడుగబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా యువజనమా యేసులో బలపడుమా జడియకుమా యేసుకే పరుగెడుమా యువజనమా యేసులో బలపడుమా జడియకుమా యేసుకే పరుగెడుమా యేసుకే పరుగెడుమా యేసుకే పరుగెడుమా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన కడిలోనైనా కడివానలోనైనా ఆరిపోదునే నీవు వెలిగించిన నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దేవి ప్రమాదమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దేవి ప్రమాదమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగా వెలిగావు నిండుగా చేసావు పండుగా వెలిగావు నిండుగా చేసావు పండుగా వెలిగావు నిండుగా చేసావు పండుగా వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము పాడాలి పరచాలి నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన మారని నీ కృప మారని నీ కృప మరువెనన్నది మర్మాల బడిలోన సేదీచుచున్నది మారని నీ కృప మరువెనన్నది మర్మాల బడిలోన సేదీచుచున్నది మోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మరోసారి మోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
పరిచారు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు సుడిగాలిలోనైనా జడివానలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాలుగవ పాట గీతం గీతం జయ జయ గీతం అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. పాటల బుక్లో 373వ పాట. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము చూడు సమాధిని వేసిన రాయి దొరలుచు పరుగెడెను
గీతం చెయ్యి తట్టి పాడెదము యేసురాజులిచ్చెను హల్లెలూయా జయమడ్బడించెదము యేసురాజులిచ్చెను హల్లెలూయా జయమడ్బడించెదము అన్నాకయపావారల సభలు ఆదరించు పరుగెడిరి అన్నాకయపావారల సభలు ఆదరించు పరుగెడిరి అందుదూరముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి అందుదూరముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం గీతటి పాడెదము యేసురాజులిచ్చెను హల్లెలూయా జయమడ్బడించెదము యేసురాజులిచ్చెను హల్లెలూయా జయమడ్బడించెదము గుమ్మము తెరచి చక్కగా నడుపుడి జయ వీరుడు రాగా గుమ్మము తెరచి చక్కగా నడుపుడి జయ వీరుడు రాగా నీ వీరతాల వాయిద్యములను ఎత్తి ధ్వనించుడి నీ వీరతాల వాయిద్యములను ఎత్తి ధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము యేసురాజులిచ్చెను హల్లెలూయా జయమడ్బడించెదము యేసురాజులిచ్చెను హల్లెలూయా జయమడ్బడించెదము యేసురాజులిచ్చెను హల్లెలూయా జయమడ్బడించెదము యేసురాజులిచ్చెను హల్లెలూయా జయమడ్బడించెదము హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తుందా? దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన కృపను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనము అల్పులమండి, బలహీనులము. దేవుని యొక్క సన్నిధిలో దేవుడే మనలందరినీ కూడా బ్రతికిస్తున్నాడు. ఈ దినమున మనము సజీవులుగా ఉన్నాము, ప్రభుని మనము సేవిస్తున్నామంటే
ప్రభుని మనము కొనియాడుతున్నామంటే ఆయన మనకు అనుగ్రహించిన ఆయన కృపగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నది, మన్నో నిన్ను స్తుతించునా. ఈరోజు మనం బ్రతికించాడు. మన్న అయిపోయి ఉంటే ప్రభుని స్తుతించలేమని మనం సజీవులుగా ఉంచాడు దేవుడు. మరి సజీవుడైన దేవుణ్ణి, మరణంను గెలిచిన దేవుణ్ణి ఎలాగ మనం మహిమపరుస్తున్నాం, ఎలాగ మనము ప్రభుని కొనియాడగలుగుతున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన కాలం అంతా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బలహీనతలు, ఎన్నో రోగములు, భయంకరమైన అపాయాల్లో, భయంకరమైన బలహీనతలు, కష్టములలో, శ్రమలలో దేవుడు మనకి ఏ విధముగా తోడై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని దేవుడు ఎలాగ రక్షించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన రెక్కల చాటున మనల్ని ఏ విధంగా కాచాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనలను, మన కుటుంబాన్ని, మన సంఘమును, మన గ్రామమును ఆయన పోలికలో చేయబడిన సమస్త మానవాళిని కూడా ఆయన కాపాడు దేవుడై ఉన్నాడు. ఏ అపాయము రాకుండా, ఏ తెగులు మన గుడారము సమీపించకుండా, ఇటువంటి బలహీనతల మధ్య మనం చిక్కబడకుండా దేవుడు మనకు ఆశ్రయమైన దుర్గమునై ఉన్నాడు. ఎన్నో పరిస్థితులలో సంఘము చేయించిన ప్రార్థనను బట్టి దేవుడు మనల్ని ఎంతో విడుదలతో నింపాడు. అనారోగ్య సమయంలో ఆరోగ్యవంతులుగా ఈ దినమున మనల్ని నిలబెట్టాడంటే మనము ప్రభుని నామాన్ని మహిమపరుస్తామని, ప్రభుని మనం సేవిస్తామని. మరి ఆయనని మనం సేవించగలుగుతున్నామా? ఇంతవరకు పాటలు పాడి ఉన్నాం, ప్రభుని గణపరిచి ఉన్నాం. మనము దేవుని స్తుతించడం ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. ఒకవేళ మనకు తోచినట్లుగా మనం స్తుతిస్తున్నామేమో, పెదవుల మట్టుకే స్తుతిస్తూ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోతే, పెదవుల మట్టుకే స్వరాలు ఇచ్చిన దేవుని ఎదుట నీవు స్తుతించకుండా ఉంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేని కొరకు వాడుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటా. ప్రియులారా, మనలందరినీ బ్రతికించాడు దేవుడు. ఇది మన పట్ల చేసిన ఆశ్చర్యమైన కార్యం. ఈ యొక్క ఆశ్చర్యమైన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడైన దావీదు గారు నా ప్రాణమా యెహోవాను సన్నతించమని మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో కూడా దేనిని కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వైపు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందామా? హల్లెలూయా, 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 Father. హల్లెలూయా, 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 సజీవుడా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ప్రార్థన చేస్తుందా? స్త్రీల నుంచి ఒకరు, పురుషుల నుంచి మరొకరు ప్రార్థన చేయండి. స్త్రీల నుండి ఒకరు, పురుషుల్లోంచి మరొకరు ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, పునరుద్ధారాధనలో ఈ రీతిగా పాల్పంచుకునే కృప దయచేస్తున్నాయ్యా. ఎన్నో ఆపదల నుండి, ఎన్నో అపాయం నుండి మమ్మల్ని రక్షిస్తూ తండ్రి, కంటికి రెప్పవలేదు మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయా వందనాలు బాబు, వందనాలు యేసయ్యా. రక్షణకర్తమైన దేవా, ఆదరణకర్తమైన తండ్రి, నీకే లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. అయా నీ సన్నిధిలో గడిచిన వారు వరకు నాన్న నీ కౌగుట్లో దాచిన దేవా, నీకు వందనాలు ప్రభు నాన్న. ఇదిగోనయ్యా, నిన్ను పాడి స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభు నాన్న. మా ఆత్మీయ తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా ఆత్మీయ తల్లిదండ్రులకు ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి ప్రభు నాన్న. ఇదిగోనయ్యా, భయంకరమైన ఎండల నుండి మమ్మల్ని తప్పించి నాన్న అయ్యా, మమ్మల్ని సజీవులుగా ఉంచిన గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వందనము ప్రభు. వచ్చిన సహోదరులు అందరినీ దీవించి మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, మాతో మాట్లాడుతుండగా నీ వైపు చూడడానికి సహాయం చేయండి ప్రభు. ఈ ఉదయకాలం నాన్న తండ్రి నాన్న, మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నాన్న మా హృదయాల భద్రపరుచుకుంటూ మలన లోటుపాట్లు సరి చేసుకుంటూ దేవా, ఇలా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలుగా నీకు సాక్షార్థమే బ్రతికినట్లుగా అయ్యా, నీ కృప మాకు తోడుగా ఉంచుతున్నా ప్రభు నాన్న. నిత్యము దేవా, నీ సన్నిధిలో గడిపేవారుగా, నిన్ను స్తుతించేవారుగా మమ్మల్ని అందరినీ బలపరచమని, నీ కృప తోడుగా ఉంచుతారని, పరిశుద్ధాత్ముడా నీకే అప్పగించుకుంటూ ఆరాధన అంతట్లో తోడై ఉంటారని అయ్యా, నా చిన్ని ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పురుషుల నుంచి ఒకరు ప్రార్థించండి. మహాగణుడా యేసే, నీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిత్యము దూతలతో కొనియాడబడుచు ఘనత నందుతున్న నా యేసే, నీకే వేలాది వందనాలు ప్రభువా. గడిచిన వారం నుండి ఈ వారం వరకు ప్రభువా, మమ్మల్ని మా అందరినీ ప్రభువా నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని కాచి భద్రపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ పునరుద్ధాన దినమున తండ్రి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని, అవకాశం బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా నాయన. ఇప్పుడు వరకు తండ్రి కొన్ని పాటలు పాడుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని, జ్ఞానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పాటల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా, నీకే వేలాది వందనాలు ప్రభువా నాయన. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు తండ్రి ప్రభువా, త్వరగా నీ సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన, ఆసక్తిని దయచేయండి ప్రభువా నాయన. లోకంలో 5 దినాలు గడుపుట కంటే ప్రభువా నీ యొక్క సన్నిధిలో గడుపుట మేలని సెలవిచ్చినావు తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభువా. అట్టి భాగ్యాన్ని మా అందరికి దయచేయండి ప్రభు నాయన. వాక్యంలోకి వెళ్ళిచుండగా తండ్రి నాయన, వాక్యం చదివే యవనస్తులను దీవించండి ప్రభా. వాక్యం చదవడానికి వాళ్ళ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నాయన, వాక్యం చదివేది వాళ్ళ జ్ఞానంతో కాదు తండ్రి ప్రభా, నీ జ్ఞానంతో తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. వాక్యాన్ని బట్టి మేము జీవించడానికి, బ్రతకడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ ఆరాధన అంతా తోడుగా నడిపిస్తారని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూడా లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు మనమందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అనే పాటను కలిసి పాడదాం. మనుషుల వైపు చూడదు కానీ పునరుద్ధానుడైన మన ప్రభు వైపు చూస్తూ ప్రభువుకి ఇంపైన ఆరాధన మనమందరం కలిసి చేద్దామా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా,
యథార్థమైనది నీ అందరూ కలిసి పాడతాం. పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములని కట్టినను నా శత్రువులు మరణ భయములు నన్ను చుట్టుకున్నప్పటికీ నరకపు దేవుడే మనకు బలమై ఉన్నాడు. పాడాలి. యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపు టూరులలో మరువక మొరనిడమున్నత దుర్గమయ రక్షణ శృంగం మరణపు టూరులలో మరువక మొరనిడమున్నత దుర్గమయ రక్షణ శృంగం ధనాలయములు నామముల విను ధనాలయములు నామముల విను అదరిను ధరణి భయకంపముచి అదరిను ధరణి భయకంపముచి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును వెలరాసుల నుండి బలమైన చేతితో వెలరాసుల నుండి బలమైన చేతితో వెలుకల చేసిన బలమైన దేవుడు వెలుకల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపించగ పరగమునకు నాదులు వనికి పౌరుషము గల ప్రభు కోపించగ పరగమునకు నాదులు వనికి తన నోట నుండి వచ్చిన తన నోట నుండి వచ్చిన దహించి వేసెను వైరులనేలను దహించి వేసెను వైరులనేలను యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమీచెను అపవాదినికి అపజయమీచెను అపవాదినికి యెహోవా నా
పరిశుద్ధమైనది కృతజ్ఞత మనసుతో ప్రభుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధమైనది యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుడైన వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుడైన వికటము చూపును నా కాలము లేడి కాలవలే బలమును బట్టి ఎన్నో అద్భుతాలు చేస్తా ఉంటాం. నర సమస్యలను పాయం చేస్తాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు నీ బలమును బట్టి అద్భుతమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించావు. దేవా మరణపు వేదలో ఉన్నప్పటికీ మరణ ఊరులు మమ్మల్ని చుట్టుకుంటున్నప్పటికీ మరణ ప్రాశములలో
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరణ పొట్టురోలలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పొట్టురోలలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రెండు చేతులు ఆయనతో చెప్దాం. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టాం. ఆయనకు మొరపెట్టు వారికి అందరికీ కూడా ఆయన సమీపముగా ఉండి వారి ప్రార్థనల వైపు ఆయన చెవి యొగ్గు దేవుడై ఉన్నాడు. ఎన్నో ఇరుకులలో, ఎన్నో ఇబ్బందులలో దేవా నాకు తోడై ఉన్నావు, నా కుటుంబానికి నీవు తోడై ఉన్నావు, నన్ను నడిపించావు దేవా, నీ దయలోనే దేవా నా కుటుంబాన్ని ఉంచావు, నీ కృపలోనే దేవా క్షేమమిచ్చావు దేవా. ఇంతగా నీ యొక్క ఆశ్చర్యమైన కార్యాలను నేను చూడడానికి, నీ యొక్క ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవడానికి ఏ పాటి వాడను దేవా, ఏ పాటి వారమని మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత మనసుతో మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడానికి వందనాలు, నీవు మాపై చూపించిన నీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క పునరుత్థాన దిన ఆరాధనలో ప్రభువా నిన్ను స్తుతించు భాగ్యాన్ని, నేను మహిమపరచు భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. సజీవమై ఉండి మేము స్తుతించడానికి నీ పాదాల చెంత చేరి ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామమే మహిమపరచబడిందని విశ్వసిస్తున్నాం. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ప్రభువా ఎందరైతే నీ నామమును మహిమపరిచి ఉన్నారో వారికి అందరికీ నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. ప్రభువా ఈ పునరుద్ధాన దిన ఆరాధనను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి మా మధ్యలో ఉంచి పరిశుద్ధాత్మదేవ మీ బలముతో, మీ శక్తితో మమ్మల్ని నిలబెడతారని వేడుకుంటూ యేసు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట 16వ సంకీర్తన మొదటి నుండి 10 చరణాల్లో ఈ సమయంలో మనం చదువుకుందాం. 5 చరణాలు సిస్టర్స్లోంచి, మరొక 5 చరణాలు బ్రదర్స్లోంచి. అక్కడున్న ఆశ గారు రండి వాక్యం చదవడానికి. రాజు రండి. అక్కడున్న ఆశ గారు ఒకసారి నేను అభినేషన్
ఏసుమణి గారు రండి, ప్రార్థన చేయండి. ఏసుమణి గారు. 116 కీర్తన మొదటి నుండి. యెహోవా యెహోవా నా మొరను నా మొర నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలం దేవుడు తన రెక్కల చాటున కాచి కాపాడి మనకు, మన కుటుంబాలకును, మన సంఘానికి, ఆయన ప్రజలమైన మనకు తన స్వరూపంలో చేయబడిన సర్వమానవాళికి ఆయన అనుగ్రహించిన కృపను బట్టి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానిస్తుండగా దేవుడు మనందరితో సూటిగా మాట్లాడును గాక. ఈ యొక్క వాక్య భాగంలో
ఈ చదవబడిన 116వ కీర్తనను మనం ఆలోచన చేస్తే ఇందులో ప్రార్థనను గూర్చిన విషయాలన్నీ కూడా రాయబడుతున్నాయి. ప్రార్థన ఎలా చేయాలి అనేది మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడతాయి. విసుకక నిత్యము ఎడతెగక పెందల కాడే లేచి వారు ఏం చేస్తారంట, ఇలా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే ప్రార్థనను గూర్చి దేవుడు ఎన్నో విషయాల్లో బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు. ఈ 116వ కీర్తనలో కూడా మనము ప్రార్థించవలసిన స్థితిని దేవుడు మరొకసారి మనతో మాట్లాడనై ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన చేయకుండా పరిస్థితులు మారతాయా? మాట్లాడాలి. ప్రార్థన చేయకుండా పరిస్థితులు మారతాయా? భక్తిపరులైన వారు ఆలోచన చేస్తారు, ప్రార్థించడం ద్వారానే పరిస్థితులు ఏం చేస్తాయంటే మారతాయని విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తారు. ఒకవేళ ప్రార్థన సహాయం కొరకు సాక్షి చెప్తారు, దైవజనులను సంఘమును కూడా ఏం చేయమంటారు, ప్రార్థన చేయమని కోరుతారు. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ఒక మాట అడగాలి, ప్రార్థన మంచిదా చెడ్డదా? అందరూ మాట్లాడాలి. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది? ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్స్, మీ చేతులు ఇద్దామా. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఏంటి, టిఫిన్ తినేటప్పుడు ప్రార్థన, ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ప్రభువా ఈ వాహనం చుట్టూ నువ్వు ఉండండి అని చేసే ప్రార్థన, లేకపోతే గత కాలంలో ఒక ప్రార్థన చెప్పాను కదా, అలాంటి ప్రార్థనలు నేనమ్మో. ఒక మాట మనం గ్రహించాలి, కొంతమంది కొన్ని రకాలుగా ప్రార్థన చేస్తారు. గత వారాల్లో పరిసయుడును సొంకరి చేస్తున్న ప్రార్థనను కీర్తన గ్రంథంలో మనము వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. పరిసయుడు ఏమంటున్నాడు, వారానికి 2 మార్లు ఏం చేస్తున్నాను, నేను మాట్లాడాలి, ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాన్ని క్రమముగా ఇస్తున్నాను, నీ సన్నిధికి నేను క్రమముగానే వస్తున్నాను. ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, కానీ తన హృదయంలో ఉన్న పాపాన్ని ఏం చేసుకుంటలేదంటే జ్ఞాపకం చేసుకుంటలేదు. ప్రియులారా, చాలామంది ఎలా ఉంటారంటే ఎదుటి వారిని తప్పులు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటారు, కానీ మనం చేసిన తప్పులు మాత్రం మనం ఏం చేయలేము, జ్ఞాపకం చేసుకోలేము. ప్రార్థనలో చాలామందికి ఒప్పుకోలు మనసు ఉండదు. ఉదాహరణకు ఆలోచన చేద్దామే. గత కాలంలో ఈ సమ్మర్ హాలిడేస్ ముందు చదువుకుంటున్న పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ రాశారా? మీరు రాశారు కదా. ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చినాయని తల్లిదండ్రులు అడిగితే ఏ సమాధానం చెప్తారు? మార్కులు తక్కువ వచ్చాయంటే అని అడిగితే ఏ సమాధానం చెప్తారు? దుద్దేవాడు. అవునా? ఎవరి మీద మోపుతారు? లేకపోతే నేను చదివింది కాకుండా వేరేది అవుట్ ఆఫ్ సిలబస్, నేను బాగా చదవలేదని ఒప్పుకుంటారా? ఆలోచన చేద్దాం. నేను బాగా చదవలేదు కాబట్టి ఈ మార్కులు ఇచ్చాను ఒప్పుకుంటాం మనం. అంటే కొన్నిసార్లు మనలను ఒప్పుకునే మనసు మనలో ఉండదు. దేవునికి స్తోత్రం. కానీ ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మనకి ఉన్న అడ్డుగోడలు, ఆ బంధకములు, ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలంటే గనక ఒకే ఒక ఆయుధం. ఆ ఆయుధం ఏంటో తెలుసండి? చెప్పాలి, ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగంలో నుండి
ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ చరణాన్ని మనం చదువుకుందామా? మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయో దుఃఖమునో నాకు కలిగాను. ఏమేమి ఉన్నాయంట? మరణ భయం. ఈ రోజున చిన్న సమస్య రాగానే, చిన్న బలహీనత రాగానే సాతాను మనలో పెట్టే ఒక ఆలోచన ఉంది. ఏంటది? ఇంకా నా పని అయిపోయింది, నేను ఇంక చనిపోతాను అని చాలామంది ఈ భయమును కలిగి ఉంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతున్నది. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపును. దేవునికి స్తోత్రం. మరణ వేదనలు లేకపోతే మరణకరమైన దుఃఖములు, ఇవన్నీ కూడా మన జీవితంలో మనల్ని కృంగజేసేవే. ఇవన్నీ కూడా మనల్ని పట్టుకుంటూ ఉంటాయి. పట్టుకుంటున్నప్పుడు మన ఆలోచన ఏంటి? మన ఆలోచన ఏమై ఉండాలో ఒకసారి మనం ఆలోచన చేస్తే రాయబడుతున్నది, మరణము ఆయనను ఏం చేయలేకపోయిందంట? బంధించుట అసాధ్యం. నేను అడుగుతున్నాను, మనలను బంధించేది మరణమే అనుకుంటాం. ఇది దేవుడు శిలువ మరణముల ద్వారా ఎప్పుడైతే పునరుద్ధానుడై తిరిగి లేచాడో బైబిల్లో రాయబడుతుంది, మరణపు ముళ్ళు ఏం చేయబడ్డదంట? విరవబడింది. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామా? ఇప్పుడు మరణం బంధించుట రాయబడుతున్నది అసాధ్యము. ఎందుకంటే ఒకసారి దేవుడే మరణాన్ని గెలిచాడు. ఆయన మరణాన్ని గెలిచిన దేవునికి ఏదైనా అసాధ్యమైనదో ఏదైనా ఉన్నదా అని ఆలోచన చేస్తే భూమి మీద ఏది కూడా లేదు. అన్నిటినీ కూడా దేవుడు ఏం చేయగలవాడంటే సాధ్యముని చేయగలిగిన దేవుడు. ఒకసారి చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదామా? హల్లెలూయా. ఏ కార్యమునైనా సరే సాధ్యము చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్ చెప్దామా? ఏ కార్యమైనా సరే, మరణ వేదనలు లేకపోతే శ్రమ, వేదన, బలహీనతలు, దేనినైనా సరే ఆయన సాధ్యము చేయగలిగిన దేవుడు. ఒక మాట అడుగుతాను, మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేశారా లేదా? మరి చాలా పర్యాయాలు ఒక మాట విని ఉండొచ్చు మన బైబిల్లో, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులు మాత్రం అనగా మనుష్య రూపంలో ఉన్న మనకి కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు అసాధ్యమే. కొన్నిసార్లు డాక్టర్ గారు కూడా చెప్పేస్తూ ఉంటారు, వీళ్ళ బ్రతకడం చాలా కష్టమండి. మరి దేవునికో మాట్లాడాలి, దేవునికో సమస్తము కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం. ప్రియులు, మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే హోసన్న మినిస్ట్రీస్లో జాన్ వెస్లీ గారు అనే ఒక దైవజనులు ఉంటారు. ఆ దైవజనులు ఒకనొక సమయంలో యాక్సిడెంట్ వల్ల కాల్లో కొంచెం యాక్సిడెంట్ వల్ల కాలు ఇరిగిపోయింది. మంచం మీద పడి ఉన్నప్పుడు ఆ దైవజనులతో మాట్లాడిన మాట ఇదే మాట. అలాగే మంచం మీద ఉన్నప్పుడు
దేవునిని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు డాక్టర్ గారు అన్నారంట, ఇంకా నీవు లేవలేవు అని చెప్పారంట. లేవలేవు అని చెప్పగానే అక్కడ ఉన్న హోస్ట్ అన్న సర్వెంట్స్ అందరూ కూడా, వాలంటీర్స్ అందరూ కూడా ఏం చేశారంటే తీసుకొచ్చి ఒక గదిలో ఒక మంచం మీద పడుకోబెట్టేశారు. అప్పటికి యేసన్న గారు ఉన్నారు. ఆ టైంలో యేసన్న గారు కూడా ప్రార్థన చేస్తూ అందరూ కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఆ జాన్ వెస్లీ గారితో ఈ మాట పలికారు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఆ మాటను నమ్మారు. దాదాపు విత్-ఇన్ 2 monthsలోనే మళ్ళీ లేచారు. చక్కగా ఈ దినాన్న అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. ప్రియులారా, గ్రహించండి, ఏ వేదన ఏ శ్రమ చేత మనం చిక్కబడ్డామో మనకు తెలియదు, కానీ చిక్కబడిన మనలందరినీ కూడా బయటకు తీసుకురాగలిగిన దేవుడు మన దేవుడు. ఏ భయముతో మనము కుంగిలిపోతున్నామో, ఏ వేదనను బట్టి మనం కృంగిపోతున్నామో అందులో నుండి మనల్ని మరలా దేవుడు బయటికి తీసుకువస్తాడు. ఎందుకంటే ఆయన సెలవు లేనిదే మన మీదకి ఏది కూడా రాదు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మరణం అనుకున్నదంట ప్రభుని బంధిందామని అనుకున్నదంట. మరణం అనుకున్నదంట ప్రభు ఓడిపోయాడు. సాతాను అనుకున్నాడంట ఇంక ప్రభువుకి ఎటువంటి ఘనత లేదు, సిలువలో ఆయన ఏమైపోయాడో మరణించారు అనుకున్నదంట. కానీ ఎప్పుడైతే 3వ దినాన తిరిగి లేచాడో మరణము ఆయనను ఏం చేయలేకపోయిందో తెలుసండి, ఆపలేకపోయింది. ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. అందుకనే జయ జయ యేసు జయ యేసు అనే పాటలో సాతాను ఓడేను జయేసు సాతాను గెలిచేను అనే పాటలో మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక చివరికి ఎవరికి జయము, సాతానుకా దేవునికా? ఈ రోజున ఆ జయమే ఈ రోజున మనము పాడాలి. ఆ జయముతోనే ప్రభువుని మనం ఏం చేయాలంటే స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఇది మొట్టమొదటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా? పదవచనంలో రాయబడుతున్న మాటను ఒకసారి మనం ఆలోచించేద్దాం. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని నేను మిగుల బాధపడిన వాడను. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ మాటలను బట్టి ఏం కలిగి ఉన్నదంటే రాయబడుతున్నది నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నమ్మిక అనే మాటకు అర్థం ఏంటండి చెప్పాలి? నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం. ఎలాగైతే నేను మాట్లాడానో, ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానో ఆ మాటల మీద నాకు ఏముంది? నమ్మకం ఉంది. ప్రియులారా, ఆలోచన చేయండి. అవసరాలు అవస్థతలుగానే ఉంటున్నాయి, ప్రార్థనలు ప్రార్థనలుగానే ఉంటున్నాయి. మరి మన విశ్వాసం ఏమై ఉన్నది? రోజున మన విశ్వాసాన్ని బట్టియే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ రోజున మన విశ్వాసాన్ని క్రియలలో మనం చూపించలేకపోతున్నాము. దేవునిని మహిమపరుస్తూ దేవుని ఎదుట మనం భయభక్తులు చూపి, ప్రభువా ఇదిగోనయ్యా నా విశ్వాసం, ఇదిగోనయ్యా నా భక్తి, ఇదిగోనయ్యా నా ప్రవర్తన, ఇదిగోనయ్యా నీ ఎదుట నేను నడుస్తున్న మార్గమని ఎంతమంది విశ్వాసముతో దేవుని ఎదుట చెప్పగలుగుతున్నారు ఈ రోజున? ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక తీద్దామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
13, 14 వచనాలు మనము చదువుకుందాం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయలాగున సమస్తమైనవి మీ కొరకే ఉన్నవి కాగా విశ్వసించితి గనుక మాట్లాడి తిని. దేవునికి స్తోత్రం. కృప ఎక్కువగా ప్రబలం ద్వారా దేవుణ్ణి ఏం చేస్తారంటే వారు మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతుల ద్వారా ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధిలో వారు నిండు మనసుతో నిండు హృదయంతో ప్రభువుని మహిమపరుస్తూ ప్రభు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులతో వారు ఏం చేయబడ్డారంటే అలాగున విస్తరింపచేయబడ్డారు. ఇలాగ రాయబడుతున్నది, విశ్వసించితిని గనుక ఏం చేస్తున్నాడంటే అక్కడ మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఆలోచన చేస్తాను, లేకపోతే నన్ను నేనుగా ప్రశ్న వేసుకుంటున్నాను. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో ఏ మాట అయినా సరే మాట్లాడగలుగుతున్నామా? మాట్లాడిన మాట దేవుడు తన సన్నిధికి చేర్చుకొని తిరిగి మనకు ఉత్తరం ఇస్తున్నాడా? ఒకవేళ మనం విశ్వాసముతో మాట్లాడకుండా ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరదు. ఈ రోజున చాలామంది విశ్వాసంతో మాట్లాడలేకపోతున్నారు. ఈ 2వ కొరింథీయులు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే కనుక విశ్వసించితిని గనుక మాట్లాడతాను. ఈ రోజున విశ్వాసం ఎవరిలో కనిపిస్తుందో తెలుసండి? ఎలా కనిపిస్తుందో తెలుసండి? సంఘంలో కనబడడం లేదు. ఎవరు కనిపిస్తుందో తెలుసండి? భక్తిహీనుల మధ్య కనిపిస్తుంది. ఈ మాటకు కొంచెం మనకెందుకో అవమానం కలుగుతుంది. వారే భక్తిని చక్కగా చేస్తున్నారు, మరి మనము సరైన భక్తి విధానం మనకి లేదు. బయట చూడండి ఒకసారి, బయట చూడండి. ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడుతున్నది, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని యొక్క మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు ఏం చేయలాగునా అంటే ఎక్కువగా విస్తరింపచేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మేలులు పొందుకున్న మనము ఎక్కువ మంది మీద దేవుడు ఏం చూపించాడో తెలుసండి? కృప చూపించాడు. ఈ రోజున సకల మానవాళి మీద దేవునికి కృప ఉన్నదా లేదా? బైబిల్ రాయబడితే కీర్తనకారుడు అంటాడు, భూమి అంతటా కూడా దేవుడు తన కృపతో ఏం చేస్తాడంటే నియమించి ఉంచి ఉన్నాడు. బైబిల్లో రాయబడుతుంది, పర్వతములు తొలగినను తర్వాత అంతే ఆగిపోయింది. నా కృప నిన్ను ఎన్నడు, దేవునికి స్తోత్రం చెల్లిందామా? విడిచిపోని కృపను పొందుకున్న నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తులతో ఆయన నామాన్ని విస్తరింపచేయగలుగుతున్నామా లేదో మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, మనం అందరం కలిసి ఏం చేయాలో తెలుసండి? ప్రార్థన చేయాలి. ఒక మాట అడుగుతాను చివరిగా, ప్రార్థన అంటే నాకు ఇష్టమండి అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి చేయొద్దండి. సరే, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామమ్మా? ఒకసారి తింటే సరిపోద్దా? మనకి ఒకసారి తింటే సరిపోద్దా?
రోజుకు ఒక్కసారి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, ఎలా ఉంటాం? ఈ రోజున టైం కానీ టైంలో కూడా తినేస్తున్నాం, అవునా కాదా? టైంలో తింటున్నాము, ఇన్ టైంలో తింటున్నాము, అవుట్ టైంలో కూడా తినేస్తున్నాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునితో మాట్లాడే సమయం మాత్రం ఏమవడం లేదు తెలుసండి, పెరగలేకపోతుంది. ఒక మాట అడుగుతాను, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఎంతకాలం అయిందో రక్షణ తీసుకుని, ఎంతకాలం అయిందో ప్రభు సన్నిధికి వచ్చి, ఎన్నిసార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి అనే దైవజనులైన వారు, లేకపోతే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలు విని ఒక్క పర్యాయమే ప్రార్థన చేస్తుంటే ఇంకెక్కడ ఉంటుందండి విశ్వాసం? ఇంకెక్కడ కనిపిస్తుందండి మన భయభక్తులు? ఇక్కడ ఎక్కడ కనిపిస్తుందండి మన యథార్థత? దీనినే మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగించబడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామా? ఈ సమయంలో సాక్ష్యములు చెప్పేవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడి ముందు భాగానికి రండి. మిగతా వారందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరు ఇటు అటు చూడొద్దు. దేవుడు మనకిచ్చిన ఆయన సన్నిధిని మనం అనుభవిందాం.